మోడీని ప్రశ్నిస్తే పాపులర్ అయిపోయింది అన్నటువంటి నార్వేకి సంబంధించిన వెళ్ళి ఆ తర్వాత ఆవిడ అపరిపక్వత ఆవిడ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అర్థమైపోతుంది ఒక వామపక్ష భావజాలికి మనస్తత్వం తప్పించి డెప్త్ అవగాహన ఉన్న జర్నలిస్ట్ కాదు అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. చైనాని ప్రేమిస్తూ పోస్టులు పెట్టినటువంటి పాత పోస్టులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా గౌరీ ద్వివేది యాంకర్ అమ్మాయిని ఒక ప్రశ్న వేసింది, భారత ప్రజాస్వామ్యం గురించి తెచ్చుకోవడానికి మీరు అసలు ఎన్ని పుస్తకాలు చదివారని. అమ్మాయి ఏం చెప్తుంది, నార్వే జర్నలిస్ట్ హెల్లెలింగు, నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, యోగా చేయడం కూడా ఇష్టం, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇదే మోడీని అడుగుతుందా ఇట్లాగే. ఇకపోతే గౌరీ ఇండియన్ కర్రీస్ ఎంజాయ్ చేయడం యోగా చేయడం మూలంగా భారతదేశం గురించి తెలియదు, మీరు ఎప్పుడైనా ఇండియాకు వచ్చారా, మీరు ఒక వ్యాఖ్యాత కామెంటేటరే కానీ జర్నలిస్ట్ కాదు కదా అని ప్రశ్నించింది. ఇది ఓ దెబ్బకి అమ్మాయి కంగారు పడింది అనమాట. వాస్తవంగా కామెంటేటర్గా ఉండేటటువంటి ఆవిడ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం ఒక ఎత్తు, దాంతోపాటుగా ప్రచారంలో వచ్చేటప్పటికి ఈ ఫుడ్ తినడం గురించి మాట్లాడడం ఒక ఎత్తు. ఓవరాల్గా ఆమె డొల్లతనం అంతా ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోతుంది. ఆమెను ఒక హీరోయిన్గా చూపించాలనుకున్న వాళ్ళకి ఇది పెద్ద కష్టమైపోతుంది, నష్టమైపోతుంది.